సో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మనం మళ్ళీ రోబ్లాక్స్లో గురయ్య గార్డెన్ అయితే ఆడిపోతున్నాం. సో ఫ్రెండ్, మీరు నా మనీ అయితే చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో 279 మిలియన్. సో ఇంతే ఉంది గైస్ నా పొలం. కానీ మీరు అంతటా సంపాదించారు అనుకుంటున్నారా? సో నా ఫ్రెండ్ ఆడుతున్నాడు, కనుక్కున్నాను. నా ఫ్రెండ్ ఆడుతున్నాడు, మన కొన్ని ఫ్రూట్స్ గిఫ్ట్ ఇచ్చాడు. సో ఇవన్నీ నాకు వచ్చినాయి. నిన్నట్లాగా మనం రాగానే యాసిడ్ రైన్ పడింది. కొత్త ఇది ఫ్రూట్ ఇచ్చాడు కదా నాకు. అదే డబ్బులు వస్తే కొన్నాను. ఇది కలెక్ట్ చేద్దాం. పెప్పర్ అంట, బెర్రీ పెప్పర్ అంట. సో అమ్మ చూద్దాం దీన్ని. సెల్ దగ్గరికి వెళ్ళి 11 kg పెద్దది ఇది అమ్మి చూద్దాం ఎంత వస్తుంది. సెల్ తీస్ 10,000 ఈ షీట్ చూద్దాం ఒకసారి. గాయస్, మళ్ళీ మీలో ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వస్తే, ఇది పార్ట్ 2 గ్రోయ్ గార్డెన్ పార్ట్ 1 కూడా మన ఛానల్లో ఉంది. సో వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ కానీ కొత్తగా వస్తే నేను మా ఫ్రెండ్స్ కంటెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది నాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేసి. క్యాక్టస్ సీడ్ గాయస్, మాట్లాడుతున్నాను లేదో క్యాక్టస్ సీడ్ వచ్చింది, మంచిది. ఓకే, అన్నీ కొనుక్కున్నాను. ఈసారి మొత్తం ప్లాన్ చేసి పెద్ద గార్డెన్ చేద్దాం గైస్. ఎంత పెద్దది అంటే అంత పెద్దది. నేను గేమ్ గురించి కూడా కొంచెం తెలుసుకున్నాను గైస్. ఇది ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనం టగ్గేర్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతాం. వాటర్ క్యాన్స్, మరి ట్రేడింగ్ టికెట్స్ గురించి కూడా తెలుసుకున్నాను గైస్. నేను మొత్తం తెలుసుకున్నాను. ఎట్టా ఆడతానంటే దెబ్బకి రిచ్ ప్లేయర్ అయిపోవాలి. అట్లా అంత దారంగా ఆడతాయి ఇప్పుడు గైస్. మొత్తం అసలు ఏమైనా కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్రియేట్ గైస్, అప్పుడు ఏదో అనుకున్నా. ఈ క్రియేట్ అనేది మనకి డెకరేట్ చేసుకోవడానికి వచ్చింది గైస్. డెకరేట్ చేయడానికి వాడచ్చు దీన్ని మనం. ఇదండి కాస్మెటిక్స్లో మీకు స్క్రీన్ పైన కనపడుద్ది, అదే టూల్స్ లాగా. దాన్ని నొక్కితే మీకు ఇక్కడ ఇది ఒకటి కనపడుద్ది. దీనిపైన నొక్కి చేస్తే మీరు వాడుకోవచ్చు. నేను దీన్ని మారుస్తాను. ఓకే, దీన్ని మళ్ళీ దీంట్లో తీసుకొని ముందు పెడతా గైస్. పెడదాం, ఇక్కడ పెడదాం. లోపల పెట్టగలం. ఓకే, దీన్ని మూవ్ చేద్దాం. అరే మూవరా, తిరుగురా. కొంచెం ఓకే, రైట్. ఎస్, బాగుందా? కొత్తది చాక్లెట్ టుకోటరీ అంటారు దీన్ని. అని ఒక విషయం మర్చిపోయా, మాట్లాడుకుంటా ఉన్నా. బ్యాంబూ సీడ్స్ మనకి ఏడే ఉన్నాయి. సో టూల్స్లోకి వెళ్ళి వాటర్ స్ప్రింక్లర్స్ మొత్తం. అయ్యా, హెల్త్ ప్లాంట్ అయ్యి కేసు. ఇప్పుడు మొత్తం ప్లాన్ చేద్దాం. మొత్తం బ్యాంబూ బాగా మంచి ప్రాఫిట్ ఇవ్వండి గాయస్. బ్యాంబూ వల్ల మంచి ప్రాఫిట్ వచ్చింది మీకు కూడా. చాలా బెస్ట్ బ్రాండింగ్కి. చూడు, కొంచెం వాటర్ చూడండి ఎంత గెలిపోయింది. ఓకే, 10 వాడా గాయస్ వాటర్ క్యాన్స్. ఇంకో 10 వాడదాం. ఓకే, గాయస్ చూడండి అంత పెద్ద అయినాయి. ఇవి అమ్ముతే ఒకటి 3-4 వేలు అవుతాయి గైస్. చాలా ప్రాఫిట్ అసలు ఇవైతే. అరే నేనే అమ్మేద్దాం గైస్, సరిపోయింది. అదే ఉన్నాయన్నీ పోసేద్దాం. అయిపోయింది 30 గైస్ వీటి కోసం. ఇప్పుడు ఒక్కటి కలెక్ట్ చేస్తే మామూలుగా మొత్తం ఫుల్ రిచ్గా అయిపోయింది. ఇప్పుడు అమ్మేస్తే చూడండి, చూస్తున్నానండి. షర్ట్ మన దగ్గర వేరే ఉన్నాయి గైస్. ఇవన్నీ అమ్మేస్తే ఇప్పుడు బ్యాంబూ వాల్యూ తెలిసింది. అమౌంట్ సెల్ దిస్. ఇంకేమన్నా మన దగ్గర ఇది కాకుండా, బ్యాంబూ కాకుండా బెల్ పేపర్ ఉంది, ఆరెంజ్ టులిప్ ఉంది. ఇవన్నీ అమ్మాలంటే ఎంతసేపు పడుద్ది? ఇవన్నీ అమ్మాలి చాలాసేపు పట్టిద్దాం గైస్. ఓకే, అన్నీ అమ్మేద్దాం.
నేను ఇవన్నీ అమ్మేసిన తర్వాత కలుస్తా గైస్. ఆఫ్టర్ 20 minutes గైస్ అన్నీ అయితే అమ్మేసాను. ఇదే మన లాస్ట్. ఇది అమ్మేస్తే మనం బ్యాంబూకి ఎంత వాల్యూ వస్తుంది తెలిసిద్ది. సో అన్ని బ్యాంబూస్ కొన్ని. ఓకే అన్ని బ్యాంబూస్ ఇప్పుడు అన్నీ అమ్మేద్దాం. అందుకని పెద్దవి కూడా గ్రో అయినాయి కదా. సెల్ ఇన్వెంటరీ చూసారు గైస్ 2,44,000 వచ్చింది. ఇందాక సీడ్ స్టాక్ రీస్టాక్ అయింది, చూడడం మర్చిపోయి చూద్దాం. ఓకే ఈసారి మనం రివర్స్ నుంచి వద్దాం గైస్. ఏం రాలా ఇంకే రాలేదు గైస్ ఇవాళ ఈసారి. ఓకే మళ్ళీ మనం వెళ్దాం. గ్యాస్ చూడండి యాపిల్ అంత పెద్ద వచ్చింది. నేను ఫస్ట్ టైం ఎంత పెద్ద యాపిల్ చూద్దాం. 10 మంది తినచ్చు గైస్. ఇది ఇంత పెద్ద 9 kg యాపిల్. 9 kg మంచి 9 kg. ఇది మర్చిపోయి సెల్ స్టఫ్ వాంట్ సర్వీస్ ఎంత 2,000 అంతేనా? 9 kg యాపిల్కి 2,000. మరి ఇక్కడ డిగ్ షాప్ అయితే వచ్చింది గైస్. డిగ్ ఇది ఒకసారి ఆడాను నేను దీన్ని. మళ్ళీ ఒకసారి అమౌంట్ గ్రేవ్ డిగ్ చూద్దాం. ఓకే ఇక్కడ వచ్చింది గైస్. ఓకే ఇక్కడ కూడా ఆల్రెడీ యాడ్ అని వీటిలోంచి రివార్డులు వస్తాయి గైస్ మనకి. అయితే తవ్వాను దీంట్లో నుంచి ప్రో మళ్ళీ వచ్చింది. ఓకే మళ్ళీ వస్తాను కొంచెం ప్రో ఇంకా పెట్టొచ్చింది గైస్ మనకి. ఇసుక ఫ్లవర్స్ ఇలా. ఓకే ఇది ప్లాన్ చేద్దాం ఒకసారి. ఇది అదే పొదుగు కాల్ చేసుకుంటూ వస్తే బాగుంది. మళ్ళీ ఒకసారి ఆడికి వెళ్ళాలి. సో రికగ్నైజ్ చేయదబ్బా. స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా మన దగ్గర. స్ప్రింక్లర్ పెడదాం ఇంక. దాని మీద 25,000 పెట్టాను నేను. అది 25,000 స్ప్రింక్లర్. అలా తీసారా మళ్ళీ ఇంకొద్ది వచ్చింది. ఒకటే వచ్చింది వాటర్ క్యాన్. ఇంకో 2-3 వస్తే బాగుండేది. దీనికి మనం అప్పుడు అయితే పోద్దాం. మొత్తం 10 మొత్తం వస్తాయి. ఇంకోటి కూడా పెట్టా. నేను గ్రాఫిక్స్ అయితే తక్కువ పెట్టుకున్నా గైస్. సో మళ్ళీ గ్లిచ్ అయిద్దామని. ఇప్పటికీ నాకు లైట్ గ్లిచ్ అవుతుంది. సో ఇంకొక రావు కూడా పెట్టాను. మీ దగ్గర కూడా ఏముంది? 2 ఉన్నాయి పెట్స్. ఏం బాబా తొందరగా గ్రో అయ్యా. గ్రో ఎంత % అబ్బా? 2%. సో ఇప్పటికీ వీడియో బాగానే లెంత్ అయింది గైస్. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినా సరే మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం ఒకసారి సీడ్ స్టాక్ చూద్దాం గైస్. చేసి ఇంక వీడియో ఆన్ చేస్తా. చూద్దాం ఎప్పుడు మంచి వచ్చిందా. ఓకే ఎప్పుడు వచ్చింది వేసి దీనిపైన ఎప్పుడు కొందాం ఇంకంతే. సో ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. ఇప్పుడు టేక్ కేర్. బాయ్.